ఇక్కడ మన సిటీ టీ ప్యాలెస్ న్యూగా కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ సిటీ న్యూ ప్యాలెస్ స్పెసిఫిక్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి కానీ ఏదైనా సమ్ డిసీజ్ రాకుండా స్పెషల్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో మన వెంకటేశ్వర్లు గారు కొంచెం కష్టపడి సొంతంగా ఓన్గా ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ నీలప్రసాద్ గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు మరియు అచ్చు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా డాక్టర్ నీలప్రసాద్ సార్ గారు కొంచెం మంచి విషయాలు తెలియవలసిందిగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఈ సిటీ టీ ప్యాలెస్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన వెంకటేశ్వర్లు గారు సిటీ టీ ప్యాలెస్ లో చిన్న స్థాయి నుంచి క్రమక్రమంగా పెరుగుతూ తను ఎంతో అభివృద్ధి చెందుతూ ఈరోజు సొంతంగా సిటీ ప్యాలెస్ టీ స్టాల్ ను ఓపెన్ చేసినందుకు అతనికి మొట్టమొదటిగా కంగ్రాచులేషన్స్. మరి ఈ యొక్క షాపు ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇటువంటివి ఇంకా ఎన్నో సంస్థలు అట్లా పెట్టుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ డెవలప్ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అన్ని రకాలైన టీలు మరియు స్వీట్స్ మరి అన్ని రకాలైనటువంటివి లభించకూడదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ లో సిటీ టీ ప్యాలెస్ ని ఈరోజు మన వెంకటేష్ గారు ఈ సమస్యని ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి డాక్టర్ నీలప్రసాద్ సార్ గారు కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా యువతని ప్రోత్సహించాలన్న ఆశయంతో ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే మన నంద్యాల జిల్లా ఎన్సిసి చీఫ్ స్వామి సార్ గారు కూడా యువత కోసం ముందుకు రావడం చాలా మంచి విషయం. అలాగే ఎందుకు ఈ టీ స్టాల్ అంత ప్రత్యేకత అంటే ఆ పేరే ఒక బ్రాండ్ అనమాట. ఈ టీ ప్యాలెస్ అనేది సిటీ ప్యాలెస్ చాలా పెద్ద బ్రాండ్. అలాగే అందరి దగ్గర దొరికే విధంగా టీ ఇక్కడ ఉండదు, ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా ఉంటది. అలాగే ఆరోగ్యానికి ఎవరైనా కూడా మంచి టీ తీసుకోవాలంటే మనం సిటీ ప్యాలెస్ ఖచ్చితంగా మనం విజిట్ చేయాల్సిందే అని నేను తెలియజేస్తున్నాను. అలాగే మాకు వెంకటేష్ కూడా నాకు ఇంతకుముందు కూడా నాకు గతంలో కూడా తెలిసిన పిల్లోడే, మంచి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. ఇంతవరకు చాలా సార్లు రక్తదానం అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేమి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. ఇలాంటి మంచి మనసున్న పిల్లలందరూ కలిసి ఒక సమస్యను ఏర్పాటు చేసినారంటే అది మంచి సౌదేశంతో మనం తీసుకొని దీన్ని ఎంకరేజ్ చేసి మనందరము ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వెంకటేష్ గారికి. ఇలాంటి సమస్యలు మీరు మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చు. అన్నా